చాలా మంది మా ఫ్రెండ్స్‌తో డిస్కషన్‌లో గావచ్చు, పాసివ్ ఇన్‌కమ్ అని వస్తుంటది సార్. అసలు పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంది? పాసివ్ ఇన్కమ్ అంటే తెలుగులో నిష్క్రియ ఆదాయం అంటారు. క్రియ లేకుండా ఆదాయం. అంటే పని జేయకుండా వచ్చేదా? పని చేయకుండా వస్తది. కానీ ఫస్ట్ అది క్రియేట్ చేయడానికి పని చేసాం కదా! ఓకే. యాక్చువల్ పాసివ్ ఎలా ఉంటది? యాహ్! ఒకసారి యాక్టివ్‌గా చేసాక, బిల్ చేసాక అక్కడి నుంచి అది పాసివ్ అవుతది గానీ, హుహు. డైరెక్ట్‌గా పాసివ్ ఇన్కమ్ ఉండదు. నాకున్నాయి మా తాతలు ఇచ్చినయి, వాటి నుంచి రెంట్‌లొస్తున్నాయి అంటే గ్రేట్ పాసివ్. బట్ దాని గురించి మీ తాతలు పైనోళ్ళు ఎవరో పనిచేశారుగా. ఇప్పుడు ఒక వ్యక్తి తను సంపాదించి ఇప్పుడు సాలరీ లాగా జాబ్ చేసి గాని, బిజినెస్ చేస్తే గాని తను డే టు డే వర్క్ కష్టపడి చేసిన ఇన్‌కమ్ కాకుండా ఏదొచ్చినా అది పాసివ్ ఇన్‌కమ్ అది అనమాట. పాసివ్ ఇన్కమ్. గ్రేట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అందరికి తెలిసింది రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే. దేర్ ఈస్ నో డినయల్. హుహు. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్ అన్నప్పుడు హుహు. మీరేం చూడాలి? క్యాష్ ఫ్లో. ఆ లాజిక్ మర్చిపోతారు. నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇమ్మీడియట్‌గా ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఇస్తే అది పాసివ్ ఇన్కమ్. మరి అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు హయ్యర్ ఇన్కమ్ ఇచ్చేది చూడాలి. ఓకే. నేనేమంటంటే మీరు పని చేస్తూ డబ్బు సంపాదిస్తే భవిష్యత్తు ఏం లేదు. మీరు సంపాదించిన డబ్బుని పనిలో పెట్టి అదే డబ్బు సంపాదిస్తే భవిష్యత్తు.